నరేంద్ర మోడీ ఎన్డీఏ పక్ష పార్లమెంటు నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాజమండ్రి జిల్లా కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణారావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కురగింటి సతీష్, జిల్లా ప్రధాన కార్యదర్శి పన్నాల లక్ష్మీ సంతోషి తదితరులు హాజరయ్యారు. దత్తు మాట్లాడుతూ నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని బాధ్యతలు చేపట్టే దిశగా ఎన్డీఏ సభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా పార్టీ శ్రేణులందరితో కలిసి ఆనందోత్సవాలు నిర్వహించుకున్నామన్నారు. దేశంలో జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి సరసన మోడీ నిలుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నుకున్న పార్టీలకు, ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రేలంగి శ్రీదేవి, రొంగలకు గోపి శ్రీనివాస్ తమ సందేశాన్ని ఇస్తూ మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బేతిరెడ్డి ఆదిత్య, ఆకుల శ్రీధర్, యానాపు యేసు, వీర వీరాంజనేయులు, బండి ప్రసాద్, పాతూరి రవిశంకర్, ఎర్ర నాగదేవి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ పక్షాన పార్లమెంటరీ పక్ష నాయకుడిగా ఎన్నికైన సందర్భంలో వారికి శుభాకాంక్షలు, అలాగే దేశ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అఖండ కృషితోటి మంచి మెజార్టీని తీసుకురావడం, దానికి కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. ఈ యొక్క దేశానికి సరైన దశ దిశ ఏర్పాటు చేయగలిగే నాయకుడు ఎవరనేది ప్రజలందరూ గుర్తించబట్టే కొన్ని సీట్లు తక్కువైనప్పటికీ కూడా ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీయే మళ్ళీ ప్రధానిగా ఉండాలని అత్యధిక ప్రజలు కోరుకోవడం వలన ఆయన మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ సాధించడం అనేది చిన్న విషయం కాదు. ప్రధాని నరేంద్ర మోడీ గారిని మన ఏదైతే ఎన్డీఏ నాయకునిగా ఎన్నుకోవడం జరిగిందో ఎంపీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత ప్రజలందరూ కూడా బీజేపీ గ్యారంటీని నమ్మి ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలని ఆశించి ఇక్కడ ఓటు వేసి అత్యధిక మెజార్టీని ఇవ్వడంతో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో అరాచకాలు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే మాకు కష్టాలన్నీ తీరుతాయని ప్రజలు గుర్తించి అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లోను అలాగే కేంద్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. 2047 వికసిత భారత్ లక్ష్యంగా ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా భారతదేశం నిలపాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయ్యి ఏదైతే 2047 వికసిత భారత్ ప్రపంచ దేశాల్లో భారత్ ప్రథమ స్థానానికి వెళ్ళడానికి కావాల్సినటువంటి పునాదులను ఈరోజున ఈ యొక్క పాలనలో మూడవ పాలనలో వేసుకోబోతున్నాం. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక పండగ లాంటిది. పార్టీలకు అతీతంగా ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈ రోజున కొత్తగా నూతనంగా వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరికీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం ఒక గర్వకారణంగా భావిస్తున్నారు. ఈ రోజున ఏదైతే నరేంద్ర మోడీ గారు కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకునేటువంటి కార్యక్రమం ఈ రోజున మన పార్టీ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ఆనందోత్సవాన్ని పంచుకుంటూ ఈ రోజున చేస్తున్నటువంటి కార్యక్రమం.